తెలంగాణకు మరో 4 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇక సిటీలో రోజు సాయంత్రం కాగానే మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. ఇవాళ సిటీ సహా పలు జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అలర్ట్ ఇచ్చింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. సిటీతో పాటు శివారు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. మరోవైపు సిటీలో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం అయింది. ఇక సిటీకి రెయిన్ అలర్ట్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. మౌనిక, చెప్పండి, ప్రస్తుతం మరో 2 రోజులు వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, వెదర్ డిపార్ట్మెంట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ శ్రవంతి, ఈసారి ప్రతి ఇయర్తో పోలిస్తే భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి ఈ ఇయర్ నైరుతి ఋతుపవనాలు కాస్త ఎర్లీగానే రాష్ట్రానికి తాకడమే దీనికి ప్రధాన కారణంగా కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా గత 2 రోజులను చూసినట్లయితే కుండపోత వర్షం కురిసింది. కానీ ఈ రోజు రేపు ఎల్లుండి కూడా వర్షాలు ఉంటాయి. కానీ నిన్నంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అని కూడా వాతావరణ శాఖ ఒక ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ రోజు అయితే కొన్ని ప్రాంతాలకు కొన్ని జిల్లాలకు గ్రీన్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక రేపైతే కాస్త వర్షం తగ్గుముఖ పట్టి ఎల్లుండి మళ్ళీ గ్రీన్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సంగారెడ్డి కావచ్చు, కామారెడ్డి, మెదక్, దాంతోపాటు వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సూర్యాపేట ఈ ప్రాంతాలలో అయితే మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా జిల్లాలకు మాత్రం ఒక ముసురు వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ నిన్న మొన్నతో పోలిస్తే వెదర్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మొన్న కొన్ని ప్రాంతాలలో ఇటు ఫుల్ ఎండ కనిపిస్తే ఇంకొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా రెయిన్ ఫాల్ చూసినాం. కానీ ఈ రోజు చాలా ప్రాంతాల్లో మాత్రము ఒక 5 నిమిషాలు ఎండ కొడుతుంది, ఇంకొక 5 నిమిషాలు కూల్ వాతావరణంగా మారిపోతుంది. దీనికి ముఖ్య కారణము ఇందాక చెప్పుకున్నట్లయితే డిఫరెంట్ వేస్ లో వచ్చే డైరెక్షన్స్ కావచ్చు అని చెప్తున్న పరిస్థితి. సో ముఖ్యంగా అయితే ఇటు హైదరాబాద్ లో కూడా భిన్నమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. ఈ రోజు సాయంత్రం కూడా కాస్త చిరుజల్లు నుంచి అక్కడక్కడ మోస్తారు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షం కూడా పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నిన్న మొన్న పడిన వర్షానికి నగరవాసులు ఇంకా కోలుకోలేని పరిస్థితి. ఎందుకంటే నిన్న చూసినా మనము ఒక సిగ్నల్ నుంచి ఇంకో సిగ్నల్ కి ట్రాఫిక్ లో ట్రావెల్ చేసిన కనీసం గంట టైం పట్టిందని అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్స్ నిన్న ఏర్పడింది అనేసి. ఈ రోజు కూడా అదే విధంగా ఉంటాయి అనేసి కూడా ఈ రోజు చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎంఎన్సీ కంపెనీస్ కి కూడా ఎర్లీ లాగౌట్ చేయాల్సిందిగా కూడా వాళ్ళ ఎంప్లాయీస్ కి ఒక నోటీస్ పంపించడం జరిగింది. కాస్త రష్ తక్కువగానే ఉంటాడు కూడా తెలుస్తుంది ఈసారి. కానీ రేపు ఒక్కరోజు కాస్త స్లో డౌన్ ఇచ్చిన రెయిన్ ఫాల్ ఎల్లుండి కూడా మరోసారి వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్లుండి గ్రీన్ అలర్ట్ కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మున్సిపల్ అథారిటీస్ కి కానీ ఇటు రైతులకు కానీ వార్నింగ్ అలర్ట్ ని కూడా జీఎంసీ అధికారులు ఇచ్చింది. ఎందుకంటే ప్రిడిక్షన్ చేయలేకపోతున్నాం. నిన్న మొన్న కూడా ఇంతగానం వర్షం పడుతుంది అనుకోలేదు. కానీ సడన్ గా ఒక్కసారి రెయిన్ ఫాల్ రావడంతో అనుకోకుండా వచ్చిన వాళ్ళకి కాస్త ఇబ్బంది పడ్డట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అది లాగౌట్ టైం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి కనిపించింది. దాంతోపాటు సడన్ రెయిన్ ఫాల్ కి ఇటు చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు, వికలాంగులు కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఇది దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కాస్త ఆలోచించి రావాల్సింది కూడా వాతావరణ శాఖ తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న ఏ ప్రాంతాల్లో అయితే భారీ వర్షం కురిసిందో అక్కడ ఈ రోజు కూడా కాస్త మోస్తారుగానే వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రవంతి.